ప్రభువైన యేసు నామాన మీ అందరికీ శుభములు. ఈరోజు మనం పెంపకాల గురించి మరలా మాట్లాడబోతున్నాము. కొంచెం కఠినమైన వాక్య భాగం. తెరవండి, ఈ బైబిల్‌ని తెరవండి. 2వ సమూయేలు 13వ అధ్యాయము మొదటి 22 వచనాలు. జాగ్రత్తగా చదవండి, నెమ్మదిగా చదవండి. చదివినప్పుడు పెంపకం గురించి ఫోకస్ చేయండి. దావీదు, తామారు, అమోను, అబ్షాలోము, యెహోనాబాదు. మొదట్లో కథకుడు కనబడతాడు, పరిచయం చేసి మరలా పక్కకి వెళ్ళడం. తర్వాత ఈ క్యారెక్టర్స్ దావీదు, తామారు, అబ్షాలోము, అమాను, యెహోనాబాదులు మనకి కనబడతారు. ఈ వాక్యం చెప్పిన ముందు మీకు కొన్ని మాటలు చెప్పాలి. వీడియో చూస్తున్న మీలో గతంలో ఇలాంటి విషయాల్లో గాయపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు, ఉండే ఉంటారు. గతంలో స్కూల్లో మాస్టర్ గారు కానీ, మత గురువు కానీ, కోచ్ కానీ, ఏదో అంకుల్ని సర్దాపడినప్పుడు ఆ అంకుల్స్ కానీ, ఆఫీస్లో బాస్ కానీ, ఇటు తండ్రి అవ్వచ్చు, ఒకసారి కొన్ని సందర్భాల్లో కజిన్స్ అవ్వచ్చు, ఎవరి చేతన్నా మోసపోయి గాయపడ్డాము. ఈ వాక్యం వింటుంటే మాకు ఆ గాయాలు జ్ఞాపకం వస్తున్నాయి అంటే వెంటనే వీడియో ఆఫ్ చేసి వేరే వాక్యాన్ని చూడండి. ఇది కొంచెం సున్నితం, కఠినం. మరి ముఖ్యంగా తామారులు ఉన్నారు, జీవితంలో మోసపోయి అవమానించబడి ఆ జ్ఞాపకాలతో, ఆ గాయాలతో బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వారు ఎవరన్నా ఉంటే చూడగలిగితే చూడండి, లేకపోతే చూడొద్దు. ఎప్పుడు నా వీడియో నేను ఎప్పుడు చూడొద్దు అని చెప్పను, కానీ ఈ విషయంలో చెప్తాను. ఇంకొకరు కూడా చెప్తున్నా, మీలో కొంతమంది పిల్లలు ఉన్నారు, పిల్లలు ఉండుంటే ఉన్నారని నాకు తెలీదు. 12, 13, 14, 15 ఈ వయసులో ఉన్న పిల్లలు అనుకోవచ్చు, బ్రతుకులు ఎలాగుంటాయా, కుటుంబాలు ఎలాగుంటాయా, తండ్రులు ఎలాగుంటారా, అన్నలు ఎలాగుంటారా అని మీకు ఇది కొంచెం కఠినంగా కనబడుతాయి. వెంటనే ఆఫ్ చేయండి, వేరే వాక్యాలు, వేరే వీడియోలు చూడండి. ఈ వచనాలు చదివినప్పుడు, ఈ వీడియో చూసినప్పుడు కొన్ని కుటుంబాలు ఎంత మోసకరంగా ఉంటాయి, కొన్ని సంబంధాలు, అన్నలు, తండ్రులు ఎంత కఠినంగా ఉంటారనేది అర్థమవుతుంది. మరి ఇలాంటి వాక్యాలు మరి దేవుని యొక్క వాక్యంలో ఉండడం ఏంటండి? పరిశుద్ధ గ్రంథంలో ఇటువంటి అపరిశుద్ధమైన కథలు ఉండడం ఏంటి అని మీలో కొంతమందికి ప్రశ్న వస్తుంది. బైబిల్ గ్రంథంలో మనము చూసే ఈ మనుషులు ఉన్నారు కదా, వాళ్ళు మనలాంటి మనుషులు, కొంతమంది మనకన్నా దారుణమైన మనుషులు. ఇది మానవ నైజం, భ్రష్టత్వంలో భాగం. ఆధిపత్యం కొరకు, మన కొరకు మనం చేసే పెద్ద తప్పిదాలు, ఎదుటోళ్ళని బలి చేసే మనిషిని యొక్క గుణాన్ని చూపించే వాక్యాలు ఈ వాక్యాలు. ఈ వాక్యాలు బైబిల్లో ఉన్నది అలా ఉండమని కాదు, అలాగ ఉండొద్దు అని చెప్పడానికి.
అలాంటి పెంపకాలు మీ ఇంట్లో పెంచొద్దు అని చెప్పడానికి ఈరోజు ఈ ఒక్క వాక్యాన్ని నేను తీయడం జరిగింది. కాబట్టి కొన్ని వాక్యాలు మనము బైబిల్లో ఉంచకూడదు, చదవకూడదు, దాని గురించి మాట్లాడకూడదు అని అనుకోవద్దు. ప్రతి దాంట్లో ఉండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఉన్నాయి. ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదు, ఎలా పెంచాలో, ఎలా పెంచకూడదు. మనం గతంలో జరిగిన ఈ ప్రమాదాల నుండి, ఈ యొక్క కఠిన పాఠాల నుండి, జరిగిన అన్యాయాల నుండి మనము నేర్చుకోగలం. అందుకనే ఈరోజు ఈ వాక్యం చెప్పడం. టైటిల్లో కోటలో పెంపకము అని పెట్టాను. గమనించండి, అన్ని కోటల్లో ఇలాంటి పెంపకాలు ఉండవు. అన్ని పెంపకాలు ఎలా ఉండవు. అన్న చెల్లెల్ని, అక్క తమ్ముల్ని, కజిన్స్ని మనుషులుగా పెంచిన కోటలు ఉన్నాయి. కొన్నిసార్లు పేటల్లో ఉంటాయి ఇలాంటి పెంపకాలు. అడిగిందల్లా కొడుకుకి ఇవ్వడం, పోనే అని ఆడపిల్లను తక్కువగా చూడటం. కోటల్లోనే కదా పెంపకాలు. ప్రతి గల్లీల్లోనూ, ప్రతి వీధిలోను, ప్రతి పేటలోను, ప్రతి ఊర్లోనూ ఉన్నాయి. నేను ముందుకు వెళ్ళక ముందు మీకు ఒక మాట చెప్పాలి. ఏంటంటే, దావీదుకి నాకు వ్యక్తిగతంగా వైరం లేదు. గతంలో ఎక్కడో కానీ వీడియో చేస్తూ దావీదు గురించి మాట్లాడితే చాలామంది దావీదు ఫ్యాన్స్ కోపం వచ్చింది. రాజుగారిని అంత మాట అంటారా అని చెప్పేసి 11వ అధ్యాయం గురించి కాబోలు ఎక్కడో ప్రస్తావించాను. కోపం వచ్చింది. వ్యక్తిగతంగా ఏది లేదండి. చెప్పింది ఏంటంటే, ఏ రాజుకైనా సరే ఎదుటోళ్ళ జీవితాలు కూల్చే అధికారం, హక్కు, అనుమతి లేదు. నేను అభిషక్తుని, నేను ఏదన్నా చేస్తాను, నాకు అధికారం ఉంది, నేను ఏదన్నా చేస్తాను అనడానికి వీలు లేదు. ఆ సందర్భంలోనే దావీదు గురించి అప్పుడు ఆ రీతిగా మాట్లాడాను. ఇప్పుడు కూడా అంతే. తండ్రిగా తను చేయాల్సినవి కొన్ని చేయలేదు, చేయకూడనివి కొన్ని చేశాడు. అభిషక్తులకే కాదు, భక్తులకే కాదు, అది ఎవరికైనా అవుతుంది. మీలాంటి వాళ్ళకి, నాలాంటి వాళ్ళకి అవుతుంది, అలాంటి భక్తులకు కూడా అవుతుంది. ఆ విషయంలో ఎవరికి ఎక్సెప్షన్స్ లేవు. తండ్రిగాను తల్లిగాను మనం అందరం విఫలం అవుతాము. ప్రతి ఇంట్లోని జరుగుతాయి ఇలాంటి పెంచే పొరపాట్లు, పెంపకంలో పొరపాట్లు. ఒక వ్యక్తి మంచి భక్తులు అవ్వచ్చు, అమ్మ కానీ నాన్న కానీ పెంచడం రాకపోవచ్చు. ఇదొక ఆర్ట్, ఇదొక కళ, ఇదొక మెలకువ. ఆ మెలకువలు భక్తితోనే రాదు, బాధ్యతతో వస్తుంది. అందుకనే మాటికి అంటాను, భక్తి చేస్తున్నారు కానీ బాధ్యత కలిగిన భక్తి చేయమని చెప్తాను. ఒక్కోసారి ఏం జరుగుతుందంటే, పెంపకంలో తేడా. ఆ కోటలో పెంపకం అన్నాను కదా, ఎత్తయ్యే కొలుది, ఎదిగే కొలుది, అధికారానికి దగ్గర అయ్యే కొలుది ఇంట్లో వాళ్ళకి, తల్లిదండ్రులకి కళ్ళు కనబడవు, మైకం పెరుగుతుంది. ఇక్కడ ఈ 13వ అధ్యాయంలో జరుగుతున్న సంఘటన అదే. ఆ మైకంలో ఎదుటోళ్ళని బాధ పెట్టడం, ఎదుటోళ్ళని గాయపరచడం, ఎదుటోళ్ళ యొక్క ఆ శీలాన్ని భంగపరచడం, ఇలాంటివి జరుగుతాయి. ఈ గాయాలు ఉన్నాయి కదా, జ్ఞాపకాల్లో పదిలంగా ఉంటాయి, మాటికి ముళ్ళై గుచ్చుతూ ఉంటాయి.
ఆ దూరం ఆలోచించం. అధికారం ఉంటే, ఆధిపత్యం ఉంటే. ఇన్ని కబుర్లు చెప్తున్నారు కదా మరి మీరు అంటారు. నా అనుభవం గురించి నేను మాట్లాడను. నా అనుభవంలో నుండి నేను మాట్లాడను. నేను ఎలా పెంచుతున్నానో నా పెంపకం గురించి ఇప్పుడైనా లేకపోతే 10-20 సంవత్సరాలు పోయిన తర్వాత మా పిల్లలు ఇద్దరు చెప్పాలి, బాగా పెంచావు, లేకపోతే నీకు పెంపకం రాదు అని చెప్పేసి. పెంచుతూ ఉన్నాను, పెంచడం నేర్చుకుంటూ ఉన్నాను. మనం కూడా పెంచుతూ ఉండాలి, పెంచడం నేర్చుకుంటూ ఉండాలి. అది అందరికీ కామన్. ఒకటి మటుకి చెబుతా, మనం ఎలా బ్రతుకుతాము, మన పిల్లలు కూడా అలాగే బ్రతకడం నేర్చుకుంటారు. 12 సంవత్సరాల ముందే కాదు, 13వ సంవత్సరం నుండి 19వ సంవత్సరం వరకు టీనేజ్లో కూడా అమ్మ నాన్నల బతుకులు విలువలు పిల్లలు చూస్తున్నారు. ఒకటి ఎక్స్పాండ్ అవుతుంది. పక్కింటోళ్ళు చూస్తారు, ఎదుటింటోళ్ళు చూస్తారు, స్కూల్లో టీచర్లను చూస్తారు, ఫ్రెండ్స్ యొక్క తల్లిదండ్రులను చూస్తారు. ఇవన్నీ చూసినప్పుడు ఇదిగో ఇది నేర్చుకోవాలి, ఇది నేర్చుకోకూడదు, ఈ చాయిసెస్ ఉన్నాయి కదా, ఇలాగ ఉండాలి, ఇలాగ ఉండకూడదని చాయిసెస్ ఉన్నాయి కదా. ఆ చాయిసెస్ ఎక్కడి నుండి కొడతాయంటే మనం చిన్నప్పుడు నేర్పించిన విలువలు. ఇదేదో 20 దాటిన కథలాగే ఉంది. అప్పటికే అమ్మో పెద్దోడయ్యాడు, తామారు పెద్దదయింది, అబ్షాలోము పెద్ద అయ్యారు. ఈ ఇంట్లో అందరూ ఒక ఏజ్కి వచ్చిన కుటుంబంలా ఉంది. కోటల్లో నేను ఎప్పుడు వెళ్ళలేదులేండి, ఎక్కడైనా చూస్తే మ్యూజియంస్లో చూశాను. ప్రతి ఒక్కరికి చిన్న చిన్న ఇల్లు ఉంటాయి. ఎందుకంటే ఆ రోజుల్లో ఇలాంటి రాజులకి ఒక భార్య కాదు, ఎక్కువ మంది భార్యలే, బహుపత్ని ఆ యొక్క వ్యవస్థ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరిని వేరే వేరే ఇంట్లో పెట్టడం జరిగింది. ఈ పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు. పెద్దోళ్ళు అయినప్పుడు వీళ్ళు చూస్తున్నారు తండ్రి ఎలా ఉన్నాడు, తల్లులు ఎలాగున్నారని చెప్పేసి. అప్పుడప్పుడు కొంతమంది పిలిచి చెప్తారు, పాస్టర్ గారు వీడు ఎలాగయ్యేటండి అంటారు. అప్పుడు అనుకుంటాను, అంటే మన కోపం వస్తుంది కానీ మరి మీరు అలా కాదా అండి అని చెప్పేసి. త్రాగుతారు, జల్సాలు చేస్తారు, బాధ్యత రహితంగా ఇష్టానుసారంగా డబ్బులు ఖర్చు పెడతారు, తిరుగుతారు. పొద్దున్న లేచిన తర్వాత అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ ఎక్కడ నీడ కనబడితే చాలు అక్కడ ముగ్గులు వేస్తాను అంటారు. లంచాలు ఇస్తారు, లంచాలు తీసుకుంటారు, మోసం చేస్తారు, ఎదుటోళ్ళని ద్వేషిస్తారు, తక్కువగా మాట్లాడతారు, ఏమాయ్ ఏంటో అని అంటారు. మళ్ళీ కొడుకులు అలాంటివి చేస్తే పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు ఇలా తయారవుతున్నాడు ఏంటండి, ఈడు తాగుతాడు ఏంటండి, ఈడు తిరుగుతాడు ఏంటండి, ఇలాంటి వేషాలు వేస్తున్నాడు ఏంటండి, ఇలాంటి బతుకుతున్నాడు ఏంటండి, మళ్ళీ వచ్చిన మమ్మల్ని అడుగుతారు. అంత దూరం ఎందుకు? ఇంటి మీ దగ్గరే ప్రారంభమైంది. మీ నీడలోనే, నాన్న నీడలోని అమ్మ నీడలోని వీళ్ళు నేర్చుకున్నారు. నేర్చుకున్నది వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే పండిస్తున్నారు అంతే. అభ్యసించారు, ఇప్పుడు అనుసరిస్తున్నారు. వచ్చి మళ్ళీ పాస్టర్ గారు ఇలా ప్రార్థన చేయండి అని చెప్పకూడదు. ఆ బ్రతుకులు మనవి మారాలి. అప్పుడు వరకు మారకపోతే అప్పుడన్నా మారాలి. మాట చెప్తాను, పిల్లలు మనకు దూరంగా బతకరు, మనల్ని చూసే నేర్చుకుంటారు. తెలియంది ఏముంది? 11వ అధ్యాయంలో మానభంగం, అబద్ధం, హత్య తండ్రి చేశాడు. 13వ అధ్యాయానికి వచ్చే లోపలికి మానభంగం, అబద్ధాలు, హత్య జరుగుతాయి. చెట్టుకు దగ్గరగానే పడతాయి పళ్ళు.
తండ్రి తల్లి యొక్క ప్రవర్తనలు పిల్లలకు దూరంగా ఉండవు. వీటిని ఏమంటామంటే జనరేషనల్ కర్స్ అంటాం. తరతరాలుగా వచ్చే ఆ యొక్క శాపము అంటాం. కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయిలేండి, కఠినమైన ఎక్సెప్షన్స్. నాకు తెలుసు కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ నాన్న తాగేసి వచ్చి వాళ్ళ అమ్మని చెతకొడితే చూసి చూసి విసుగొచ్చి ఏం చేస్తారంటే మా నాన్నలా బ్రతకకూడదు అనుకుంటారు. ప్రేమతో కాదు, నాన్న మీద కోపంతో. అంత దూరం తీసుకురాని అవసరం లేదు, జరుగుతుంది కానీ అలా జరగాలని లేదు. కొంతమంది నోరు ఇప్పితే అబద్ధం, ఎదుటోవాలంటే లోకువ. ఎక్కువ మనుషులు ఎందుకు అబద్ధాలు ఆడతారంటే ఎదుటోవాలంటే లోకువ ఎందుకు వస్తుందంటే వాళ్ళ మీద వాళ్ళకి గౌరవం లేకపోవడం. అబద్ధాలకు మూలం ఏంటంటే లో సెల్ఫ్ ఎస్టీమ్. మన మీద, మన మాట మీద మనకు గౌరవం లేకపోతే అబద్ధాలు ఆడతాం. పిల్లలు చూస్తారు, పర్లేదు అని చెప్పి వాళ్ళు నేర్చుకుంటారు. అబ్యూసివ్ ఫ్యామిలీస్, ఇది నాన్న అమ్మను మోసం చేయడం, అమ్మ నాన్నను మోసం చేయడం, మోసం చేసి అందులో ఒక రకమైన థ్రిల్లు, సంతోషం, సుఖం పొందడం ఉంటుంది కదా. అది పిల్లలు చూసినప్పుడు ఆహా నాన్న అమ్మకు మోసం చేస్తున్నాడు, అమ్మ నాన్నను మోసం చేస్తుంది, ఇందులో కూడా ఏదో సంతోషం ఉంటుంది అని చెప్పేసి పిల్లలు కొంతమంది నేర్చుకుంటారు. కొంతమంది అంటారు అలాంటి బ్రతుకును నేను బ్రతకను అంటారు. అది ప్రమాదం. రెండోది బతుకును అంటారు కానీ అది నాన్న మీద గౌరవంతో కాదు, అమ్మ మీద గౌరవంతో కాదు, అది కోపంతో. ఒకరికి రతంగా ఏంటంటే నాన్న ఇలాంటి బ్రతుకు నాకు నేర్పించేవి ఏంటి నాన్న అన్న కోపంతో కొంతమంది పిల్లలు రివర్స్ చేస్తారు. ఆ సైకిల్ ఉంది కదా, ఆ సైకిల్ని ఆఫ్ చేసి మనం వెనక్కి తిప్పుదాం లైఫ్ని. నా తండ్రి నాకు చూపించిన ఆ యొక్క బ్రతుకు నేను నా పిల్లలకు చూపించకూడదని కొంతమంది ఆ యొక్క పాఠాలు నేర్చుకుంటారు. మంచిదే కానీ ఆ కఠినం. ఇక్కడ దావీదు జీవితంలో జరుగుతున్నది అలాంటిది జనరేషన్ కర్స్ లాగే ఉంది. ఎక్కడో శాపం, ఎక్కడో ఎవరో చూశారు, విన్నారు, ఇక పర్లేదు అని నేను అనుకున్నారు. 11వ అధ్యాయంలో మనం చూసాము. 12వ అధ్యాయంలోనేమో మనకి కథ ఒకటిగా చెప్పబడింది. నాతాను వచ్చి దావీదుతో ఇది కాదయ్యా అంటే దావీదుకి మహా కోపం వచ్చింది. ఎవరి మీద అంటే పక్కింటి ఆయన మళ్ళీ ఆ కథలో ఒకడికి ఏంటంటే గొర్రెపిల్ల ఉంది, ఆ గొర్రెపిల్లని తన కూతురులా చూసుకుంటాడు, సొంత కూతురులా. అంత జాగ్రత్తగా చూసుకుంటే పక్కింటాడు వచ్చి మా చుట్టం వచ్చాడని చెప్పి ఆ గొర్రెపిల్లని హక్కునెళ్ళి చంపితే దావీదుకి కోపం వచ్చింది. దావీదుకి మరలా 14వ అధ్యాయంలో కూడా కోపం వచ్చింది. దావీదుకి ఎవరి మీద కోపం వస్తుంది అంటే పరాయుల మీద కోపం వస్తుంది, తన సొంత పిల్లల మీద రాదు. మాట చెప్తాను, పరాయులకు ఉపయోగించే ఆ విలువలే మన సొంత పిల్లల దగ్గర కూడా ఉపయోగించాలి. ఎక్కువ అవకాశం రాలేదు కానీ మా అబ్బాయి కూడా ఒకసారి చెప్పాను ఏంటంటే, అంటే నేను పబ్లిక్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో ఉన్నాను కదా, కొంచెం జాగ్రత్తగా ఉంటాను. మనం ముఖ్యంగా అబ్బాయిల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఏమన్నానంటే ఇదిగో నాకు ఎదురు ఉన్నారు కదా, ఎవరో పక్కింటోడు ఎదురింటోడు జైల్లో ఉన్నాడు, ఎలాగో పొరపాటు చేస్తే నువ్వు అలాగా అని చెప్పాను. మళ్ళీ స్పెషల్ ఫేవర్స్ ఉండవు. లాయర్ దగ్గరికి వెళ్తాను, జడ్జి దగ్గరికి వెళ్తాను, ఇంట్లో దాస్తాను, పోలీసులతో మాట్లాడతాను, పొలిటీషియన్స్తో మాట్లాడతాను, అలాంటివి ఏం ఉండవు అని చెప్పాను. దావీదుకి ఈ పుత్ర ప్రీతి ఎక్కువ. ఎవరో తప్పు చేశాడంటే మహాకోపం, ఎవరో తప్పు చేశారంటే మహాకోపం. మరి ఇంట్లోని అంత స్పీడ్గా కోపం వచ్చేది కాదు. అంటే డబుల్ స్టాండర్డ్స్. బయట వాళ్ళకి ఒక స్టాండర్డు, ఇంట్లో వాళ్ళకి మరొక స్టాండర్డు.
అది ప్రమాదకరంగా మారింది. వద్దాం కథనానికి వద్దాము. అమోన్ జ్యేష్ఠుడు, మొదటి కొడుకు, వారసుడయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముద్దు అడిగింది ప్రతిదీ ఇచ్చి తండ్రి అయిపోయాడు. ప్రశ్నించడు, ఎందుకు అడుగుతున్నావరా అని చెప్పేసి. వీడు నటించాడంట. ఒంట్లో బాగలేదు, కాయలాలు వచ్చాయి, నాకు ఆ చెల్లిని పంపించు అంటే ఎందుకురా అని అడగలేదు. ఎందుకు ఇలాగ అడుగుతున్నాడని కూడా తనలో తను ఊహించలేదు. ఓకే అని చెప్పేసి అన్నాడు దావీదు. వీడున్నాడు కదా అమోన్ అన్నవాడు, మోహించాడంట, మోసగించాడంట, అవమానించాడంట, మానభంగం చేశాడు, వెంటనే ద్వేషించాడు. వీడి నమ్మకం ఏంటంటే ఏదో రీతిగానే అనుకున్నది నాది అయిపోవాలి. పిల్లలు, మీకు మాట చెప్తాను, ఏదో రీతిగా నేను అనుకున్నాయని నాయి అనుకుంటే ప్రమాదం, అతి ప్రమాదం. అమ్మ నాన్నలు దానికి అనుమతించారు అంటే అది ఇంకా ప్రమాదం. వింటున్నారా? ఎదుటోళ్ళని ఎదుటోళ్ళుగానే గౌరవించాలి. నేను చూసింది, నాకు కావాల్సింది ప్రతిదీ నాది అనుకోవడం పెద్ద ప్రమాదము. అమ్మోను నాటకాలు వేశాడు. వీడికి మళ్ళీ ఒక కజిన్ ఉన్నాడు. ఆ కజిన్ యెహోనాదాబు. వీడు క్రాఫ్టీ అంట, మోలీగాడు, కపట హృదయుడు, పనికిరాని తెలివి, పనికిమాలిన తెలివి, ఎవరికి ఉపయోగపడే తెలివి కాదు. అది ఆకతాయి రకం. ఆకతాయి రకం. సొంత కజినే, ఇంట్లో మరి ఎక్కడ ఉంటాడో తెలియదు కానీ వాడు వీడు కలిసి కుట్ర చేశారు. ఇంకొకడు ఉన్నాడు, ఇంతమంది మగోళ్ళు మధ్యలో పుట్టింది తామరు. ఇంకొకడు ఉన్నాడు, వాడు ఎవడంటే రెండోవాడు గురించి మనకి ఎక్కువ డీటెయిల్స్ లేవు. వీడు మూడోవాడు అబ్షాలోము. అందరిలో సుందరుడు అని చెప్పేసి అంటారు. అబ్షాలోము సొంత సోదరికి అన్యాయం చేసినప్పుడు కోపం వచ్చింది, కానీ జరిగిందా, అన్నే కదా, మర్చిపో, చింతించుకో, చాలా తేలిగ్గా చెప్పాడు. ముగ్గురు సోదరుల మధ్యన దొరికిపోయింది తామరు. తండ్రి ఏమో పెద్ద రాజు, పెద్దన్న, కజిన్, సొంత అన్న దొరికిపోయింది, నష్టపోయింది, గాయపడింది. పిలిస్తే వెళ్ళింది, ఇంటికి వెళ్ళింది, పిండి కలిపింది, అప్పం చేసింది, కాల్చింది, పల్లెంలో పెట్టి ఇచ్చింది. అవమానం జరుగుతున్నప్పుడు ప్రశ్నించింది, ఇదేం బ్రతుకు, ఇశ్రాయేలుకి మనకి ఇది తగదు అని చెప్పి అంది. అన్యాయం జరిగిన తర్వాత, అవమానం జరిగిన తర్వాత, శిలను పోగొట్టిన తర్వాత, అవమానంతో ఏం చేసింది, బాధతో ఏం చేసింది, నెత్తి మీద బొగ్గు పోసుకొని తను కట్టుకున్న ఆ యొక్క రంగురంగుల యొక్క రంగులు యొక్క వర్ణాన్ని చింపేసుకుని ఎతిమే చేట్టుకుంది, దుఃఖించింది, బాధపడింది. తెలివి ఉంటే ఎలా ఉంది? తోడు లేదు, బలం లేదు. తర్వాత దావీదు ఏం చేశాడంటే మనకు అంత క్లియర్గా తెలియదు, మౌనం. ఇక నేనే తీర్పుని అనుకున్నాడు అబ్షాలోము. తను ఒక కుట్ర పన్నాడు, అమ్మోని చంపేశారు.
మొదట జరిగింది ఏంటంటే కొడుకులు ఏది అడిగితే అది ఇచ్చేయడం. పెద్ద పొరపాటు. 2 ఆడపిల్లే కదా, పక్కింటోళ్ళకి ఏమన్నా జరిగితే పక్కింటోళ్ళు ఎవరన్నా చేస్తే మనం ప్రశ్నిస్తాం, కానీ ఇంట్లో ఉన్నప్పుడు అని అక్కడ ఒక మౌనం ఉంది కదా, ఆ మౌనాలు ప్రమాదకరమైన మౌనాలు. మరి మీ ఇంట్లో మీరు కొడుకుల్ని పెంచుతున్నారో కూతుర్ని పెంచుతున్నారో తెలియదు, కానీ చిన్నప్పటి నుండి పిల్లలు ఎందుకు అడుగుతున్నారు అని ఆలోచించాలి. అడిగింది ప్రతిదీ ఇవ్వద్దు. అది స్టార్ట్స్ విత్ ఇది సెల్ ఫోన్స్. చిన్నప్పుడు 2 మాసాలు 3 మాసాలు అయితే సంవత్సరం అప్పుడు సెల్ ఫోన్లు కొనిస్తే పడగొడితే అది బొమ్మ వాళ్ళకి. ప్రతిదీ బొమ్మ కాదు. అడిగిన బొమ్మలన్నీ ఇవ్వద్దు. మనకి తుపాకులు ఇవ్వడం ఒక అలవాటు, ఎందుకో తెలియదు. అంటే నేర్చుకోరా కాల్చడం అని చెప్పేసి. భలే కాల్చేవరా, భలే పొడిచేవరా అంటే ఆయుధాలు ఉపయోగించడం. 2 ఇంట్లో ఆడది, పక్కింటి ఆడది, ఏ ఆడదైనా ఆడది దాన్ని సమానంగా చూడాలి అని చెప్పి. అది నా సువార్తలో భాగం. నేను నేర్చుకున్న సువార్తలో భాగం ఏంటంటే నా కొడుకు తన చెల్లిని, పక్కింటి పిల్లని, ఎవరినైనా సరే సమానంగా చూడాలి. అది ఎప్పుడు నేర్చుకుంటారంటే మనమును చూపించినప్పుడు. సో అమ్మలు నాన్నలు ముద్దుగా కొడుకుల్ని పెంచొద్దు, చెప్పండి. వారు స్పెషల్ ఏం కాదు. మగోళ్ళు 2-3 సార్లు పుట్టలేదు. ఆడపిల్ల ఎంతో, మగపిల్లాడు అంతే. ఎవరెవరి మీద కోపం వస్తుంది కదా, ఆగ్రహము, వాళ్ళు తప్పు చేసేతరు, వీళ్ళు తప్పు చేసేతరు, వాళ్ళు మరణపాత్రులు అంటాం కదా. అలాంటిది ఇంట్లోకి వచ్చినప్పుడు పిల్లలకి బుద్ధి చెప్పండి. చెప్పమంటలేదు, బుద్ధి చెప్పండి. మనం బుద్ధి చెప్పకపోతే ఇంట్లో వాళ్ళే మళ్ళీ బుద్ధి చెప్తారు. మన ఇంట్లో వాళ్ళు చెప్పకపోతే వీధిలో వాళ్ళు చెప్తారు. ఎందుకు? కోటలో పెంపకాలు, ఇలాంటి పెంపకాలు తామారు జీవితాల్లో కఠినమైన, పెయిన్ఫుల్, బాధాకరమైన జ్ఞాపకాలుగా ఉండిపోయి జీవితాంతం ఇలాంటివి విన్నప్పుడల్లా జ్ఞాపకం రావడం. కారణం ఏంటంటే పెంపకంలో ఎక్కడో తేడా. ఇలాంటి పెంపకాలు, కోటలోని పెంపకాలు కొడుకులకి ప్రతీదీ ఇచ్చి కొడుకుల్ని ఎక్కువ తక్కువగా చూడడం, లేకపోతే కొడుకులు పొరపాట్లు చేసినప్పుడు, కూతురు పొరపాట్లు చేసినప్పుడు బుద్ధికి చెప్పకపోతే అది నిత్యం ఉండే గాయాలే కాదు, తరతరాలు వచ్చే శాపాలుగా మిగిలిపోతాయి. సో దీంట్లో నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఉన్నాయి. పెంచుదాం, జాగ్రత్తగా పెంచుదాం, పెరుగుదాం. మనం పెరగడంలో మన బ్రతుకులు వాళ్ళు నేర్చుకుంటారు. అవసరమైతే వద్దాందాం, తప్పనిసరిగా చెబుదాం ఆడ మగ సమానం అని చెప్పి. పొరపాటు చేస్తే బుద్ధి చెబుదాం. అదేనండి ఈ కథలో నుండి మనం నేర్చుకునే పాఠం. ఉంటాను మరి, సెలవు.